వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మిథున్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదు అంటున్నారు. విజయవాడ ఏసీబీ కోర్టు దగ్గర మిథున్ ని కలిసిన తర్వాత ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఆయన ఏమన్నారు చూద్దాం. ఎంపీ మిథున్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదంటూ క్లీన్ సర్టిఫికేట్ ఇస్తున్నారు శ్రీకాంత్ రెడ్డి. లై డిటెక్టర్ పరీక్షకైనా కూడా మిథున్ రెడ్డి సిద్ధమంటున్నారు ఈ వైసీపీ నేత. జైల్లో మిథున్ రెడ్డిని వేధిస్తున్నారని, ఇది పద్ధతి కాదు అన్నారు. ఒక తీవ్రవాదితో ప్రవర్తించినట్లుగా మిథున్తో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు శ్రీకాంత్ రెడ్డి. ఒక తీవ్రవాదిని చూసినట్టుగా చూడడం, తాను ఉన్నటువంటి జైల్లో ఒక ములాఖాత్ సమయంలో తప్పితే మిగతా సమయంలో ఏ వ్యక్తితో మాట్లాడే అవకాశం కలిగించకుండా ఒక ఐసోలేట్ చేసేసి ఒక బాత్రూంలో తప్పితే మిగిలిన అన్ని ఏరియాస్లో సీసీ కెమెరాస్ పెట్టి అక్కడ వాళ్ళు చేస్తున్నట్టు విధానం నిజంగా చాలా బాధాకరం అనిపించింది. ప్రజలలో కూడా విపరీతమైనటువంటి సానుభూతి మిథున్ రెడ్డి పైన వ్యక్తమవుతుందని తెలుసుకొని రోజుకు ఒక బురదజల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మరి లోకేష్ హెరిటేజ్ కంపెనీలో కేసెస్ ఉండొచ్చు, ఈడీ కేసెస్, ఇంకో కేసెస్ ఉండొచ్చు. ఆ కంపెనీకి సంబంధించి ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే ఏదైతే మీరు మెన్షన్ చేసిన ట్రాన్సాక్షన్ అంతా కూడా ఇదే రకమైనటువంటి శిక్ష వాళ్ళకి విధించి ఈ రకమైన ఎంక్వైరీ చేస్తారా? మరి ఇదే రకమైనటువంటి నిందలు వేస్తారా? ఇది సమంజసమా వ్యాపారంలో? మిథున్ రెడ్డి గారు లైవ్ న్యూట్రల్ ఛానల్స్ ఎదురుగానే లైవ్ టెలికాస్ట్లో లై డిటెక్టర్ టెస్ట్ కానీ సిద్ధం, డే డిస్టిలరీ దగ్గర తను డబ్బు తీసుకోలేదు అని చెప్పి విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైనా చెప్పారండి మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పాత్ర అని చెప్పారా? మీరు విన్నారు? బిగ్ బాస్ అంటే మీరు జగన్మోహన్ రెడ్డి అన్నారు, మీరు ఊహించుకుంటున్నారా? మీరు జగన్ పేరు ఎందుకు చెప్తారని? ఆయన బిగ్ బాస్ అన్నారా? బిగ్ బాస్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారే ఏంటొచ్చు, ఆయన ఏం జగన్ గారు అని చెప్పలేదు కదా బిగ్ బాస్ అని.